ఇంపార్టెంట్ లెవెల్ డ్రా చేసుకుందాం. నిన్న నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ చెప్పినట్టుగా మార్కెట్ సప్లై జోన్ ఉంది కదా, ఈ సప్లై జోన్ నుంచి నిఫ్టీలో ఎగ్జాక్ట్లీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని సమ్ సిపిఆర్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ని మనం అనలైజ్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అనేది పాసిబిలిటీ చూసుకుంటే ఫస్ట్ ఎంట్రీ అయితే ఇక్కడ ఇది తీసుకోవచ్చు. సిపిఆర్ దగ్గర నుంచి ఎంట్రీ తీసుకొని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, దెన్ ఇక్కడ వరకు టార్గెట్ ఇది ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా, దెన్ ఇక్కడ నుంచి మనకు మార్కెట్ బౌన్స్ అయింది. అయితే ఇది ఒక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయింది కాబట్టి ఇది డే హైగా తీసుకుంటే ఇక్కడ నుంచి సిపిఆర్ కూడా బ్రేక్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ కింద ఎస్ఎల్ పెట్టుకుంటే మనం నెక్స్ట్ సప్లై జోన్ వరకు మనం ట్రేడ్లో ఉండొచ్చు. దీని తర్వాత సప్లై జోన్ నుంచి కూడా మనకి ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని పైన ఎస్ఎల్ పెట్టుకొని మళ్ళీ సిపిఆర్ వరకు కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే 3 ఎంట్రీస్ కూడా ఉన్నాయి ఈరోజు. ఆ 3 కూడా సక్సెస్ అయినాయి. కానీ ఒక్కటే తీసుకోవడం బెస్ట్. నేను ఓన్లీ 1 ట్రేడ్ తోటే క్లోజ్ చేసిన. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, దీనికి ఇక్కడ వరకు టార్గెట్ తీసుకున్నా, ఎగ్జిట్ అయిపోయినా. మరి రేపటికి మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది రేపు. యాక్చువల్లీ ఇది 25,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అంటే మనకి ఎప్పుడైనా కూడా రౌండ్ ఫిగర్ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ లెవెల్స్. అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత ఈ రిజెక్షన్ నుంచి 50% నుంచి మళ్ళీ పైకి వెళ్ళొద్దు, మ్యాక్సిమం అయితే వెళ్ళకూడదు. వెళ్ళింది కాబట్టి ఇక్కడ బయర్స్ అయితే ఈ లెవెల్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనం ఈ వాల్యూమ్ ప్రొఫైల్ కూడా యాడ్ చేద్దాం ఒకసారి. వాల్యూమ్ ప్రొఫైల్ యాడ్ చేసిన మనకు అప్పర్ సైడే ఎక్కువ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, లోయర్ సైడ్ కంటే అప్పర్ సైడే కనిపిస్తుంది. కాబట్టి రేపు ఇది బ్రేక్అవుట్ అయితే మంచి ఛాన్సెస్ ఉన్నాయి. హై అంటే ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకు వాల్యూమ్ ప్రొఫైల్ ద్వారా అయితే కనిపిస్తుంది. చూద్దాం ఎలా అవుతుందో. గ్యాప్ అప్ మార్కెట్ గ్యాప్ అప్ అయితే రిట్రేస్లో తీసుకుందాం. మేబీ గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా మన అప్ సైడే ఉందాం. గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ ఈ సిపిఆర్ కింద ఉంటే గ్యాప్ డౌన్ అయితే ఈ సిపిఆర్ కింద ఉంటే ఈ సిపిఆర్ నుంచి మన రెసిస్టెన్స్ ఫామ్ అయితే డౌన్ సైడ్ తీసుకుని అప్ టు ఈ లెవెల్ వరకు. కానీ మ్యాక్సిమం అయితే అప్ సైడ్ ఉండడం బెస్ట్. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మనకు రిజెక్షన్ వస్తుంది. ఇది బ్రేక్ అయిందంటే ఇక్కడ పైన ఉన్న వాళ్ళందరూ ఎస్ఎల్ సీట్ అయితే ఫర్దర్ మూమెంట్ ఉండొచ్చు.